టర్కీలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లైవ్ లో టర్కీ C-130 అనేటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ సైనిక యుద్ధ విమానం గాల్లోనే రెండు ముక్కలుగా విడిపోయింది. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అజర్బైజాన్ నుంచి జార్జియా దేశాల సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అజర్బైజాన్ నుంచి టర్కీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం రెక్కల నుంచి పొగలు వస్తూ గాల్లోనే తిరుగుతూ కుప్పకూలిపోయింది విమానం. ప్రస్తుతానికి ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ రోజున ఒక్కసారిగా C-130 అనేటువంటి మిలిటరీ కార్గో ఎయిర్ క్రాఫ్ట్, అంటే మిలిటరీ కార్గో అంటేనే అది మిలిటరీ యుద్ధ సామాగ్రిని తీసుకెళ్లేటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్. ఇది జార్జియాలో క్రాష్ అయింది. అజర్బైజాన్ నుంచి టర్కీ వైపుగా వెళ్తున్నటువంటి ఈ విమానం జార్జియా అజర్బైజాన్ బార్డర్ దగ్గర స్టేట్ రన్ TRT దగ్గర ఇది కుప్పకూలిపోయింది. The ministry said that search and rescue operations were underway. సో ఆ లైవ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయంట. No details were immediately provided about the number of people on the boat at the time of crash. సో ఈ సంఘటన జరిగినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారు, ఏం జరిగింది అనేది ఇంకా తెలియలేదు అని చెప్పి తెలుస్తోంది. సో search and rescue operations have begun in coordination with Azerbaijan and Georgian authorities. సో అక్కడ ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు అజర్బైజానీ అండ్ జార్జియన్ అథారిటీస్ మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయినాయి. మీరు విజువల్లో చూడొచ్చు. జనరల్గా ఒక విమానం వెళ్తూ ఉంటే వెనక భాగం నుంచి పొగలు వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ రెండు వైపుల నుంచి పొగలు వస్తున్నాయి. గిరికీలు కొడుతూ కింద పడిపోయింది, మధ్యలోకి అది విరిగిపోయింది. సో ముందుగా ఒక పార్ట్, ఏరోప్లేన్కి సంబంధించి ముందుగా ఒక పార్ట్ కింద పడిపోవడం మనం చూస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్లో ఒక భాగం విడిపోయి కింద పడిపోతుంది. మరోవైపుగా ఇంకో భాగం రైట్ సైడ్ అక్కడ మీరు చూస్తున్నట్టుగా ఆ సర్కిల్ లోపల మీరు చూడండి, కరెక్ట్గా గమనించండి. సర్కిల్ లోపల విమానం సంబంధించిన ఫుల్ పార్ట్ అలా కింద పడుతూ ఉంటే ఆ ఆరో మార్క్ కింద ఆ సర్కిల్ పక్కనే మీకు ఒక డాట్ కనిపించినట్టుగా ఉంది, అది కింద పడిపోతుంది. సో రెండు ముక్కలు అయిపోయింది. గాల్లో ఎగురుతుండగానే ఇది రెండు ముక్కలు అయిపోయింది. సో ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగాన్ said that he hoped casualties would be minimal and offered his condolences for our matters. సో ఎవరైతే మరణించారో వారికి సంబంధించి వారి మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సో అక్కడ జరిగిన సంఘటనకి చాలా తక్కువగా క్యాజువాలిటీస్ ఉండాలనేది నేను కోరుకుంటున్నానని చెప్తున్నారు ఆయన.